నేను అంత పెద్ద తప్పు చేశానా? నువ్వెంత పెద్ద ఎర్రర్ చేసావో కూడా నీకు తెలియట్లేదా? హలో, కోడింగ్లో ఒక చిన్న ఇష్యూని నేను టెస్టింగ్లో ఓకే చేశాను, అంతే కదా? అంతేనా? అంత సింపుల్గా అంటావేంటి? ఇది కనుక క్లయింట్ చూస్తే మన కంపెనీకి ఎంత లాసో తెలుసా? మళ్ళీ మనకు ఇంకో ప్రాజెక్ట్ ఇస్తారా? అది నేను చూసుకుంటాను. నువ్వు ఐడెంటిఫై చేసేవాడివి అయితే ఈ బగ్ని టెస్టింగ్లోనే ఐడెంటిఫై చేసేవాడివి. నేనేం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలుసు. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. గాడిదకు వర్క్ ఎక్కువైనప్పుడే గుర్రబలవాన్ చేయాలి. ఎవరిని గాడిద అంటున్నావు? నువ్వెవరిని కుక్క అంటున్నావు? నువ్వే ఎప్పుడే సామెతలు చెప్తుంటావు కదా, అందుకే నీ లాంగ్వేజ్లో మాట్లాడాను. నువ్వు చెప్పింది అర్థమైన దానికంటే తిట్టినట్టుంది. నువ్వు చెప్పే మాత్రం అమృతం కలిపిన పాల్లా ఉంటాయి, అన్ని పచ్చి బూతులు. నువ్వు ఎలా కొలసావు? ఇది కనుక క్లయింట్ చూస్తే మన కంపెనీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. మళ్ళీ కోడ్ని రెక్టిఫై చేసి పంపిద్దాం. ఎలా చేంజ్ చేయాలో చేయకూడదో నాకు తెలుసు, నీ అడ్వైస్లు అవసరం లేదు. నేను చెప్పేది మన మంచికే. ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు. సురేష్, నేను చెప్పింది వింటావా? కోడ్ మళ్ళీ రీరైట్ చేసి పంపిద్దాం. చిన్న చేంజ్ చేస్తే కోడ్ సెట్ అయిపోతుంది, రీరైట్ ఏం చేయక్కర్లేదు. అట్లీస్ట్ మేనేజర్కైనా పంపించు. అది నాకు తెలుసు, నువ్వు వెళ్ళి పని చూసుకో. ఎలా కొలసావు? పోవే. పోరా. యారా రఫీ, మీనా అంత నచ్చిందా? లేదు, తను నవ్వింది, జస్ట్ రిప్లైగా చిన్న స్మైల్ ఇచ్చా. అబ్బా, నువ్వేంటి ఆయన చూసిన ప్రతిసారి ఓ ఈయన నవ్వేస్తున్నావు? అంత బాగా నచ్చాడా? లేదు, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాను. ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ఆడేమన్నా థ్రిల్లర్ స్టోరీనా హర్రర్ బుక్? నచ్చితే నచ్చాడని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. నిన్న నాకు ఒక అడ్రస్ చెప్పావు కదా? చెప్పాను. బైక్ తోటి వెళ్ళి ఎవడొకను గుద్దామని చెప్పావు కదా, ఆ ఎవడో ప్లేస్లో నువ్వు ఉండుంటే పేడ విరగడైపోయేది. ఓహో, అలా వచ్చావా? అయినా మీ ఇద్దరి మధ్యన ఎవరు నాకు తెలిసిపోయిందనేగా మర్డర్ చేయాలని చూస్తున్నారు. నిన్ను చంపడానికి ప్లాన్ చేయాల్సిన అవసరం లేదురా, ప్యాన్ ఉంటే చాలు. ఏ ప్యాన్తో కూడా చంపేస్తావా? పబ్జీ, ఫ్రీ ఫైర్ రెఫరెన్స్ చూడు. ఓహో, పెద్ద ప్లానింగే. ఏంటే విడుకోవాలా? వాడి గురించి తెలిసిందే కదా, వేస్ట్ ఫిలో, ఎప్పుడు ఏదో పోగుతూనే ఉంటాడు. అబ్బా, నువ్వే మరి కంపెనీని గగనతలంలో నుంచోబెడుతున్నావు. నువ్వు మధ్యలో దూతే చంపేస్తా. నువ్వు సంపాదసరలేదులే, నీ సోడా బుడ్డ అద్దాల్లోకి చూస్తే నేనే చచ్చిపోయేటట్టున్నా. వాసు, ఆపు నీ గోస. అమ్మా దుర్గాదేవి, నువ్వు పూనకాలు తెచ్చుకోమాక, కింద నాకు పానకాలు కారిపోతున్నాయి. తెలుసు కదా, మూసుకుని పని చూసుకో. వాడి గురించి వదిలే గాని, ఏంటి లోపల అంతసేపు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడా? సురేష్ చాలా టాలెంటెడ్ పర్సనే. వచ్చిన 2-3 డేస్లోనే ప్రాజెక్ట్ బాగా అర్థం చేసుకున్నాడు. ఎవడు? వాడేనా? మన టీమ్ లీడర్. ఈ ప్రాజెక్ట్ని అవపోషణ పట్టినట్టు ఎంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాడో, అరటిపండు తొక్క తీసి నోట్లో పెట్టినంత ఈజీగా. నీకు అంత బాగా అర్థమైందా? చాలా బాగా. అయితే చెప్పు, కోడ్లో బగ్ వస్తే ఎలా ఐడెంటిఫై చేయాలి? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో ఏ ఎగ్జాంపుల్ వాడతారు? అంటే అది అట్టగా తొక్క తీసి నోట్లో పెట్టినట్టు చెప్పాడన్నావు కదా, ఏమైంది? నోరు పడిపోయిందా? అంటే అతను చెప్పిన ఫ్లో బాగుంది. ఇదే నదీ ప్రవాహం కాదు, ఫ్లోకి తగ్గట్టు ఫాలో అయిపోవడానికి. కోడ్ గురించి ఇంచు తెలిసి ఉండాలి. నువ్వేం చెప్తున్నావే? వాడికి ప్రాజెక్ట్ గురించి గ్రిప్ కాదు కదా, గడ్డి పరకంత కూడా తెలీదు. అవునా? అంత తెలియకుండా టీమ్ లీడర్ ఎలా అయ్యాడే? నువ్వు మరీ చెప్తావు. తనకి ప్రాజెక్ట్ గురించి బాగా తెలుసు. నువ్వు మార్నింగ్ లేట్గా వచ్చావు కాబట్టి నీకు అర్థం కావట్లేదు. నీ మొహం తెలుసు వాడికి. ప్రాజెక్ట్ నోట్స్లో బగ్ ఉంటే అలాగే క్లయింట్కి పంపిస్తా అంటున్నాడు. అది టెస్టింగ్ వాళ్ళు చూస్తారు కదా. ఇంతకుముందు టెస్టింగ్లో ఉన్నాడంట. టెస్ట్ వాళ్ళు ఫైనల్ చేయకముందే ఇతగాడు టెస్టింగ్ చేసేసి క్లయింట్కి పంపించేవాడంట. అప్పుడు వచ్చాయి బగ్స్, వర్షాకాలంలో దోమల్లాగా గుంపులు గుంపులుగా వచ్చాయి. కరెక్షన్ చేసి పంపించమంటే నేనేం చేయాలో నాకు తెలుసు, నువ్వు వెళ్ళి పని చూసుకో అంటున్నాడు. తనకు తెలుసు కదే, నువ్వెందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం? నీ మొహం తెలిసేవాడికి. పల్స్ వస్తే బుద్ధుల్లా కూర్చోడు, చాణుక్యుల్లా చాకచక్యంగా పనిచేస్తాడు. అయితే మన టీం లీడర్కి ఏం తెలియదంటావా? అని నేను చెప్పలేదు. సినిమాల్లో చూపించాల్సినంత చూపించి, లైక్ మందు తాగడం, డ్రగ్స్ యూస్ చేయడం చూపించి, కింద నోట్లో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరీస్ టు హెల్త్ అని చెప్పినట్టు చెప్పి, నువ్వు వాడి గురించి మొత్తం బ్యాడ్గా చెప్పి ఇప్పుడేం చెప్పలేదంటావేంటే? నేను ఎవరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇవ్వను. మరి ఇప్పుడు దాకా చెప్పిందేంటి? దేవి. అమ్ము, విన్నాడంటావా? నీ మొహన్లే. వింటే మనం అవుట్. నువ్వు భయపడుకో, నన్ను కంగారు పెట్టుకో. కమ్ టు మై క్యాబిన్. ఏంటి నా గురించి ఏదో ఉన్నది లేదంతా చెప్తున్నావు? నేనేం చెప్పాను?
నాకేం రాదని, నేను చాలా డమ్ అని, ఏంటి వర్క్ రాకుండానే టీమ్ లీడ్ పొజిషన్కి వచ్చేస్తానా? హలో నేనేం నువ్వు డమ్మని ఎందుకు పనికిరావని చెప్పలేదు. నీ క్యాబిన్లో జరిగిన బగ్ డిస్కషన్ గురించి చెప్పాను అంతే. చూడు, కోడింగ్ చేయడం నీ పని, టెస్టింగ్ చేయడం నా పని. నా పని నాకు ఎలా చేయాలో తెలుసు. తెలిస్తే ప్రోగ్రామ్ చెడగొట్టవు. దేవి, నీకు ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. సాగర్ చెప్పండి. సురేష్, ఒకసారి నా క్యాబిన్కి రా. యా, వస్తున్నా. వచ్చి నీ పని చెప్తా. పో. చెప్పండి సాగర్. సురేష్, నేను టీమ్ లీడర్గా పెట్టుకున్నాను, అంత హై ప్యాకేజ్ ఇచ్చాను. అండ్ మా దగ్గర క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న శ్రీదేవి లాంటి అమ్మాయిని కాదని నీకు ఈ పొజిషన్ ఇచ్చాను. నీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను నా బెస్టే ఇస్తున్నా సాగర్. నువ్వు పంపించిన ప్రోగ్రామ్ క్లయింట్కి అలాగే పంపించుంటే మన కంపెనీ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? వాట్ హ్యాపెండ్? అలా బగ్స్ ఉన్న ప్రోగ్రామ్ క్లయింట్కి పెడితే కంపెనీ రెప్యుటేషన్ పోతుంది. రెప్యుటేషన్ పోతే ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతారు. ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతే శాలరీ పే చేయడం కూడా కష్టమైపోతుంది. సాగర్, అది చిన్న ఎర్రరే, నేను చెక్ చేశాను. మన ప్రతి ప్రోగ్రామ్ ఐసీయూలో ఉన్న పేషెంట్ లాంటిది. టైంకి ఆక్సిజన్ అంతే బ్రతుకుతుంది, లేకపోతే పైకి పోతుంది. నేను టైం చూశాను కాబట్టి సరిపోయింది. సాగర్, అది ఇక నేనేం వెళ్ళదలుచుకోలేదు. ఇంకోసారి ఇది రిపీట్ అయితే నీ పొజిషన్లో దేవి ఉంటుంది, నువ్వు దేవి టీంలోకి వెళ్తావు. సారీ సాగర్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. యూ మే గో నౌ. అయినా ఈ బగ్ గురించి ఈయనకెలా తెలిసింది? సాగర్, ఒకసారి ప్రాజెక్ట్ చెక్ చేసి అప్పుడు క్లయింట్కి పంపించండి. ఆయనే ఉంటే ఎదుటోడితో ఎందుకు తన్నించుకుంటా అన్నట్టుంది. తనే కరెక్ట్గా వర్క్ చేస్తే మీకెందుకు కాల్ చేస్తాను? ప్రాజెక్ట్ చెక్ చేయండి, మీకే అర్థమవుద్ది. కరెక్ట్ టైం కాల్ చేసి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ సాగర్. నువ్వు మన కంపెనీకి చాలా మేలు చేసావు. అయినా ఏం లాభం, నా టాలెంట్ గుర్తించి నాకు టీమ్ లీడర్ పొజిషన్ ఇవ్వట్లేదు. కానీ ఇది సాగర్ నా దౌర్భాగ్యం. ఎవరు అనామకుడిని తీసుకొచ్చి టీమ్ లీడర్ చేశారు. వాడు అనామకుడు కాదు, ఆక్స్ఫర్డ్. ఆక్స్ఫర్డ్ నచ్చుతుంది కానీ ఎదురుగా ఉన్న ఎలిమెంటరీ స్కూల్ టాపర్ కనిపించట్లేదు కదా. ఎలిమెంటరీలో మన ప్యూన్ కూడా టాపరే, కానీ లాస్ట్కి ప్యూన్ అయ్యాడు. పాముకు పాలు పోయిసినా పాయిజనే ఇస్తుంది. మన కంపెనీని పెద్ద గండం నుంచి నేను గట్టెక్కిచ్చాను. నా మీద చిన్న చూపు ఎందుకు? ప్రతిదానికి ఓ టైం రావాలమ్మా. నువ్వు టీమ్ లీడర్ అయ్యే టైం వస్తే ఆటోమేటిక్గా టీమ్ లీడర్ అయిపోతావు. ఆ టైం వచ్చేలోపు నేను పోయేలా ఉన్నాను. మరి ఎందుకు దేవి అంత నీట్గా థింక్ చేస్తావు? నేను చేయట్లేదు సార్, మీరు చేసేలా చేస్తున్నారు. సరే, వెళ్ళి పని చూసుకో. నీకు టైం వస్తే నేనే పిలుస్తాను. టీమ్ లీడర్ పొజిషన్ గురించి అడగంగానే ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసేస్తారు. సరే సరే, వెళ్ళు. ఓన్లీ టీయేనా? స్నాక్స్ ఏం లేవా? అవి క్యాంటీన్లో ఉంటాయి మేడం. ఇక్కడికి రావా? ఇక్కడ రావాలంటే బింగో 250, బిస్కెట్ 350, కూల్ డ్రింక్స్ 500. వామ్మో, ఇవే రేట్కి జెప్టోలో ఇంట్రెస్ట్ మార్ట్లో పెట్టుకుంటే ఇంకా తక్కువకి వస్తాయి కదా. వాటికి వ్యాట్ ట్యాక్స్ యాడ్ చేస్తే నేను చెప్పిన రేటుకే వస్తాయి. తక్కువ రేటుకి రావాలంటే ఏం చేయాలి? వాడికి 500 కొట్టు, నీకేం కావాలన్నా వాడే తెచ్చిస్తాడు. 100 ఇస్తే వాడిని కూడా కొట్టేస్తాం. థ్యాంక్ యూ. నేను చెప్పినవన్నీ తీసుకొచ్చేసాయి. 5 minutesలో అన్నీ మీ దగ్గరకు వచ్చేస్తాయి. రఫీక్, రఫీక్, కెన్ ఆస్క్ యూ సంథింగ్? యా సురేష్. మన దేవి ఉంది కదా, శ్రీదేవి, తను ఎలాంటిది? చాలా మంచిది. మంచిదా చెడ్డదా, ఏ బట్టలు వేసుకుంటుంది, ఇవి కాదు. తను వర్క్ ఎలా చేస్తుంది, టీంతో ఎలా ఉంటుంది? వర్క్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా సరే చేసి పెడుతుంది. ఓకే, ఇంకా తనకి ఏమంటే నచ్చవు? ఎవరైనా వర్క్లో చాలా లేజీగా ఉంటే తనకు అస్సలు నచ్చదు. ఓ, అయితే మనం నచ్చనులే. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు సురేష్? ఏం లేదు, నెక్స్ట్ నేను మేనేజర్ అయితే టీమ్ లీడ్ ఎవరిని చేద్దామని. అన్ని క్వాలిటీస్ ఉన్న శ్రీదేవి టీమ్ లీడర్ అయితే బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్. ఇంకొకటి, నేను అడిగాను తనకేం చెప్పకు, ఓకే?
వీడేంటి నేను ఏదైతే చేయకుండా ఉంటానో అదే చెప్తున్నాడు. ఈ విషయం అర్జెంట్గా సీదేవికి చెప్పాలి. దేవి ఏంటి అంత సీరియస్గా వర్క్ చేస్తున్నావు? నిన్న నేను రాకముందు మీ టీం లీడర్ గారు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడంట కదా, ఆ డాక్యుమెంట్స్ పంపిస్తే చెక్ చేస్తున్నాను. అంత మంచి కమ్యూనికేషన్ ఉంటే నేను ఇదెందుకు చెప్తాలే. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మన టీం లీడర్ నీ గురించి ఏదో ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎంక్వైరీయా? ఏమన్నాడు? నువ్వు ఎక్కడ వర్క్ చేసావు, ఎన్ని ప్రాజెక్ట్స్ అని. అది నిన్ను అడగడం ఎందుకు? నా ప్రొఫైల్ చెక్ చేస్తే తెలుస్తుంది కదా. అందరినీ అడుగుతున్నాడు, అందుకే ఎందుకా ఎంక్వైరీ అని అడుగుతున్నా. బాబు రఫీక్, నీ షుగర్ ఉందని అందరికీ తెలుసు, ఏది దాచుకోలేవా? ఏదో మీ మంచికి చెప్తుంటే నన్ను షుగర్ పేషెంట్ చేస్తున్నారు. నువ్వు నీ పని చూసుకో, నేను వెళ్ళి వాడి పని చెప్తా. ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ రాకూడదని బోర్డు ఏమైనా పెట్టారా? కొత్తగా వచ్చిన కోడి పిల్ల కోతేస్తే అసహ్యంగా ఉంటుంది. ఈ ఆఫీస్కి ముందు వచ్చింది నేను. తెలుసు, చాలా స్ట్రిక్ట్ అని, పని తప్ప ఏం మాట్లాడని విన్నాను. నాకు కూడా తెలిసిందిలే నువ్వు నా గురించి ఎంక్వైరీలు చేస్తున్నావు అని. అంటే ఎవరికి చెప్పారో నీకు చెప్పొద్దని చెప్పానే. నువ్వు ఎవరికైతే చెప్పకూడదో వాడికే చెప్పావు. వాడికి అసలే షుగరు, ఏది దాచుకోలేడు. అంటే నేను మేనేజర్ అయిన తర్వాత టీం లీడ్ ఎవరిని చేద్దామని. షుగర్ రఫీక్ అడిగి చెప్పిన సొల్లు నాకు చెప్పకు. ఎందుకు ఎంక్వైరీ చేసావు? కరెక్ట్, నా పోస్ట్ ఊస్ట్ అయితే నెక్స్ట్ టీం లీడ్ ఎవరు అవుతారని చూస్తున్నా. నీ గెస్ కరెక్టే. నీ పోస్ట్ పోతే నెక్స్ట్ నేనే. ఇగో అయినా నా ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వని, నా రేంజ్ ఏంటో నీకు అర్థం కావట్లేదు. అది కూడా బగ్స్ వస్తే ఏం చేస్తావు? సురేష్, అసలు నువ్వు వర్క్ చేయడానికి వచ్చావా, నా కంపెనీ కూల్చేయడానికి వచ్చావా? ఏమైంది సాగర్? నిన్న పంపించిన ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్లో బగ్స్ ఉన్నాయని క్లయింట్ కాల్ చేసి దొబ్బుతున్నాడు నన్ను. ఒకసారి నువ్వు నా క్యాబిన్కి రా. అది నోరా మూసినదా? ఏమంటే జరిగిపోతుందంటే టీమ్ లీడ్ అవ్వడం అంటే ప్రమోషన్స్తో పాటు ప్రాబ్లమ్స్ కూడా ఫ్రీగా తెచ్చుకోవడమే. డెడ్ లైన్స్, క్లయింట్ కాల్స్, ఇంకా టీంలో అందరి కష్టాలు వినడం. ఎస్ రిపోర్ట్ సెంట్. స్టాండప్ మీటింగ్లో చెప్తాను, ఈవినింగ్ కాల్కి రెడీగా ఉంటాను. ఈ స్ట్రెస్కి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ ఉండాలి. ఆఫీస్ టెన్షన్ హౌస్లో ఫీల్ అవ్వకూడదు. ఒక పీస్ఫుల్ కంఫర్టబుల్ హోమ్లో రిలాక్స్ అయ్యి రీఛార్జ్ అవ్వాలి. ఇంటీరియర్ ప్రాపర్టీస్, ఇంట్రెస్టింగ్. లగ్జరియస్ స్ట్రెస్ రిలీవింగ్ స్పేసెస్. ఎవరైనా హసల్ లైఫ్లో కంఫర్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ దొరుకుతుంది. వర్క్ ప్రెషర్, టీమ్ ఇష్యూస్, డెడ్ లైన్స్ అన్నీ హ్యాండిల్ చేయొచ్చు. కానీ లైఫ్లో కంఫర్ట్ కాంప్రమైజ్ చేయలేము. ASBLలో సైట్ విజిట్ చేయండి, లింక్ ఇన్ డిస్క్రిప్షన్.